హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఆర్ట్. ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. రేపటి వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి. కాటన్ ఇది కాటన్, దానికి ఎప్పుడైనా లైనింగ్ వేసుకుంటేనే లైఫ్ వస్తుందండి. ప్లస్ ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ కాటన్ దే ప్రిఫర్ చేయండి. ఎలా తీసుకోవాలి అంటే ఈ రెండు అంచులు ఉన్నాయి చూడండి, ఈ రెండు అంచులు మీకు ఆపోజిట్ గా ఉండే విధంగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మడత మాత్రం ఫోల్డింగ్ మాత్రం మీ వైపుకు ఉండాలి. ఇప్పుడు మనము కటింగ్ చూద్దాం. దీన్ని నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తానండి, తర్వాత దీనికి అటాచ్ చేసుకుందాం మనము. ఇప్పుడు లైనింగ్ తీసుకున్నామండి. మనము చెప్పాను కదా, ఈ మడతలు ఆపోజిట్ లో ఉండాలి, ఇది మన వైపుకి ఫోల్డింగ్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. బ్లౌజ్ ని ఎప్పుడైనా సరే రివర్స్ చేసి పట్టుకోండి. ఇప్పుడు పొడవు చూద్దాం. మనము ఖర్చు ఉంది కదా అండి, ఇక్కడ 13.5 ఉందండి బ్లౌజ్ పొడవు. 13.5 కి పైన ఇది 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, ఆ 1/2 ఇంచు ప్లస్ కింద ఫోల్డింగ్ కి 1.5 ఇంచ్ ఇది ఉంది చూడండి ఒకసారి. ఇది 1 ఇంచు, 1/2 ఇంచు 1 ఇంచు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. పొడవు 13.5 ఉంది కదా చూడండి. 13.5 15 చూడండి, 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ లెంత్ కంటే. ఇప్పుడు పొడవు తీసుకున్న తరువాత మనము లూజ్ చూద్దాము. లూజ్ చూడండి, నా బ్లౌజ్ కి ఎంత ఉంది అనేది చూపిస్తాను. ఖర్చులతో చూడొద్దండి మీరు. 7 ఇంచెస్ ఉంది, ప్లస్ ఇది ఉంది కదా అండి. 7 ఇంచెస్ అంటే నేను ఇది ఒకవైపుకే చెప్తున్నాను చూడండి. 7 ఇంచెస్ ఉంది, ప్లస్ ఇది దీనికోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అప్పుడు 8 ఇంచెస్ అవుతుంది. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు అండి. ఫస్ట్ పొడవు తీసుకున్న తర్వాత లూజ్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనము చెప్పాను కదా, ఇది ఖర్చుతో విత్ ఖర్చుతోటి మనం తీసుకునేది. ఇప్పుడు బ్లౌజ్ ని ఇలా వేసుకునేసేయండి. చూడండి, ఇప్పుడు మార్క్ ఒకసారి చూడండి. ఇది 1 ఇంచ్ కింద ఖర్చుకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇది ఇక్కడికి ఉంది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దీనికోసము. ఇప్పుడు దీనిని ఇక్కడికి తీసేసుకుందాం. చూడండి, మార్క్ చేసుకోండి ఫస్ట్ ఎక్కడికి వచ్చింది అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఖర్చు ఉంది కదా, ఇది ఖర్చుతో కూడా తీసుకోవాలండి. ఇప్పుడు యాక్చువల్ గా దీనికంటే ఇది ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే దీనికంటే కూడా ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి. నార్మల్ గా ఉండే వాళ్ళకి, కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం కంపల్సరీ మెజర్మెంట్ తోటి తీసుకోవాల్సిందేనండి. మెజర్మెంట్ చేసి తీసుకోవాలి. మనము దానిని ఇక్కడ పట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇది చూసుకోవాల్సి వస్తుందండి. మనము ఇది చూసుకొని నార్మల్ గా అయితే ఇలా తీసుకోవాలండి. అది తెలియని వాళ్ళు ఇలా పట్టుకొని ఇలా తీసుకోవాలి, మిడిల్ కు పట్టుకొని ఇలా తీసుకోవాలి. అది చేతగాని వాళ్ళు ఈజీ వేలో ఇలా పట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఇది ఉంది కదా, ఇట్లా స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి. అప్పుడు ఇటు వస్తుంది కదా, ఇది ఎంత ఉంది అనేది మెజర్మెంట్ చేసుకుంటే చూడండి 9 వస్తుంది. మనది కింద 8, పైది 9. ఒకవేళ మీది ఇంకొంచెం ఇది చెస్ట్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు నెక్ చూద్దామండి. నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టున్నాను, మీకు ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, నెక్ 8.5 ఉంది,
ఇక్కడికి చూడండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇది 8.5 ఉంది, ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు అండి. ఇప్పుడు చూడండి 9 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేసేసుకుందాము. ఇది ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచ్ అండి నెక్ కోసము, ప్లస్ 3 ఇంచ్ షోల్డర్ కోసం అండి. ఓకేనా, 2.5 నెక్ కి 3 ఇంచెస్ షోల్డర్ కి. అక్కడి నుంచి సంక కోసము 5.5 అండి. చూస్తున్నారు కదా, ఈ మార్క్ వచ్చేసి మనము మామూలుగా ఇక్కడ నుంచి 5.5, ఇది నా మీడియం బ్లౌజ్ వాళ్ళకండి. పెద్ద బ్లౌజ్ అయితే 6 ఇంచెస్ అట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీడియం బ్లౌజ్ మాత్రమే. చూడండి 5.5 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మార్క్ వేసాం కదా 9 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచ్ కి ఒక మార్క్ వేసుకుందాము. ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గరికి వేసుకొని ఇప్పుడు స్క్వేర్ లాగా దీన్ని చూసారు కదా. ఇప్పుడు నెక్ గీసుకోవాలి అంటే మనము ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. 1/2 ఇంచు. తర్వాత నెక్ బ్రాడ్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇట్లా షేప్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే నార్మల్ గా ఇప్పుడు నేను వేసున్నాను చూడండి, ఇలా తీసుకుంటే సరిపోతుంది. బ్రాడ్ గా కావాలి అనే వాళ్ళు ఇక్కడ మాత్రం అలాగే ఉంచి ఇక్కడ మాత్రమే చూడండి ఇలా తీసుకోవాల్సి వస్తుంది, ఒక 1/2 ఇంచు. అప్పుడు మీకు ఇంకా కొంచెం షేప్ వస్తుందండి. ఇక్కడ షోల్డర్ మాత్రము యాజ్ టీజ్ గా అంతే వస్తుంది. ఇప్పుడు చూడండి 5.5, ఇక్కడ నుంచి 1.5 కి మార్క్ చేసుకొని తర్వాత తీసుకున్నాము. ఇది బ్యాక్ కటింగ్ అండి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఖర్చు చెప్పాను కదా అని అది మీరు ఈ ఖర్చు కోసం అనుకోవద్దండి, దీనికోసం చెప్పాను. ఈ ఖర్చు కోసం ప్లస్ 2 ఇంచెస్ పెట్టాను నేను. చూడండి ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకుందాము. ఒకవేళ మీకు నెక్ తీసుకోవటము ఎంత పొడవు అనేది డీప్ అనేది తీసుకోవటము కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, నెక్ దగ్గర ఈ పార్ట్ మిడిల్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ చూసుకోండి సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ మనం ఖర్చుకు ఆల్రెడీ వదులుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ వదిలేసి ఇలా పట్టుకొని మార్క్ చేసుకొని నెక్ ని ఇక్కడ నుంచి గీసేసుకోవచ్చు. 2 పద్ధతులండి. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసేద్దాము. ఎప్పుడైనా బ్లౌజు బ్యాక్ సైడ్ ఫస్ట్ కట్ చేసుకోవాలండి మనము. ఇది వేసిన తర్వాత మనం ఇక్కడ ఈ షేప్ గీసుకుంటాం కదా, అది మాత్రమే కట్ చేసుకోవాలండి. స్టార్టింగ్ లో చాలా మంది ఏముంది, ఫస్ట్ నేను కూడా దీన్ని గీసి దీన్నే కట్ చేసేసానండి. బ్యాక్ అయిపోయింది. హ్యాండ్స్ తీద్దామండి. ఎప్పుడైనా ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ లో, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇది చూడండి నేను ఫుల్ ఇలా వేయలేదండి, ఎందుకంటే నాది బ్లౌజ్ అంత సైజు కాదు కాబట్టి క్లాత్ మనకి కలిసి వస్తుంది కదా, అందుకోసం అనేసి నా సైజు ని బట్టి వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలంటే చూడండి, ఫోల్డింగ్స్ 2 ఇలా పట్టుకోవాలి, 2 కొసలు.
చూడండి, ఇది కూడా ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను నేను. దీనికి ఇప్పుడు ఖర్చు చూడండి, నేను ఖర్చు లేకుండా చెప్తున్నాను. మెజర్మెంట్ నాది 10.5 ఇంచ్ ఉందండి. 10.5 ఇంచ్ ప్లస్ పైన ఈ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వెళ్తుందండి. 1/2 ఇంచ్ 11 ఇంచు. ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి అంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి, మడుచుకోవాలి అంటే 1 ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు నాది 10.5 ఉంది కాబట్టి ప్లస్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను అండి. ఇది ఫస్ట్ ఒక 1/2 ఇంచో 1/4 ఇంచో, ఎందుకంటే ఇది కొసలు హెడ్జెస్ కరెక్ట్ గా ఉండవు కదా, కట్ చేసుకుంటే చక్కగా ఉండేదానికి అది తీసేసాను. ఇప్పుడు 11.25 ఇంచ్ వచ్చిందండి అంతా నాది లెంత్. 11.25 నుంచి లూజ్ చూద్దామండి. ఇప్పుడు మనము లూజ్ చూడండి, 4.25 ఉందండి నాది. ఇప్పుడు 4.25 ఇంచ్ లూజ్ ప్లస్ 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ మీ ఇష్టం అండి. ఖర్చు వరకు నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ లేదంటే 2 ఇంచెస్ తీసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇక్కడ లూజ్ చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ లూజ్ చూసుకోండి ఒకసారి. చూడండి, 6.5 ఇంచ్ ఉంది. ఇక్కడ నాది 4.25 ఇంచ్ ఉంది. పైకి వస్తే 6.5 7 ఇంచెస్ దాకా ఉందండి. చూడండి, 7 ఇంచెస్ వరకు ఉంది కదా. నాకు ఇంకా ఖర్చు చూడండి ఎంత ఉందో. సరిపోలేదు ఇది అంటే కొంచెం జాయింట్ వేసుకోవాల్సి వస్తుందండి. హ్యాండ్ వరకు మాత్రం జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు 7 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి. ఇది వితౌట్ ఖర్చు అండి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు 2 ఇంచెస్ అంటే నాకు ఇక్కడ జాయింట్ పడుతుంది ఒక 1/2 ఇంచ్ చూడండి. యాక్చువల్ గా నాకు అవసరం లేదండి, మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా. అది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ ఆర్ 3 ఇంచెస్ కి ఒక మార్క్ వేసుకోండి. హ్యాండ్ కట్ చేసుకోవటం, షేప్ తీసుకోవటం కోసం అండి. చూడండి ఇక్కడికి ఎలా వేసాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వరకు అలానే ఉంచేసి షేప్ తీసుకోవాలండి. ఇలా ఇక్కడ వరకే షేప్ తీయాలి. ఇది మాత్రము చక్కగా వచ్చే విధంగానే తీసుకోవాలండి. ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా. ఓకేనా, దీన్ని కట్ చేద్దాం ఇప్పుడు అండి. ఇప్పుడు ఈ 4 లైన్స్ చూడండి. ఓపెన్ వైపుకి లెంత్ తీసుకోకూడదండి, మడత వైపుకే తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఒక డాట్ ఒక చిన్న కట్ వేద్దామండి, కొంచెం చిన్నగా, ఎందుకంటే అది మిడిల్ అని మనకు తెలియటం కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఫ్రంట్ కి బ్యాక్ కి షేప్ ఎత్తుదామండి. ఇది చూడండి, 1/2 ఇంచ్ తీసాను కదా నేను. దీన్ని కట్ చేసేద్దాము. చూడండి, ఈ షేప్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిపోకూడదండి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసిన తర్వాతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ వేసుకుందాము, ఎందుకంటే అప్ డౌన్ కోసము. రైట్ రాంగ్ అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ చూద్దామండి మనం. చూడండి, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చూద్దామండి. ఫ్రంట్ కి ఇందాక మనం బ్యాక్ కటింగ్ అండి, ఇది మనం బ్యాక్ కట్ చేసిన షేప్ ఇది. చూడండి, ఇది
నేను ఇప్పుడు మీకు క్రాస్ కటింగ్ చూపిస్తున్నానండి బ్లౌజ్ది. చూడండి, ఇప్పుడు దీనికంటే కొంచెం ముందుకు వేసుకోండి ఇలా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసుకోవాల్సి వస్తుందండి. చూడండి ఎలా పెట్టుకున్నామో క్రాస్గా. ఓకేనా, మనము యాక్చువల్గా ఇది ఇలా కట్ చేసుకున్నామండి, ఇలా కట్ చేసాము. దీన్ని నెక్ వచ్చే మటుకి ఓపెన్ ప్లేస్ దగ్గరికి నెక్ రావాలండి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కదా. బ్లౌజ్ చూడండి క్రాస్ గా తీసాను నేను, క్రాస్ గా పట్టుకున్నాం కదా. ఓకేనా, చూడండి ఇప్పుడు సేమ్ ఇలాగే గీసుకుందాము షోల్డర్ వరకు. చూడండి, ఇలాగే తీసుకుందామండి. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది చూసుకుందాము. చూడండి, ఇలా పట్టుకొని ఇక్కడ ఖర్చు దగ్గర పట్టుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ చూడండి ఎంత ఉందో, 6.5 ఉందండి. ప్లస్ ఖర్చు 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ వరకు ఒక మార్క్ వేసుకుందామండి. చూడండి, ఓకేనా, 7 ఇంచెస్ వరకు ఒక మార్క్ వేసుకుందాము. ఈ సంక షోల్డరు అది యాజ్ ఇట్ ఈజ్ గా మనము అట్లా గీసేసుకుందాము. ఇది చూడండి, ఇది ఈ సైడు గీసుకున్న తరువాత ఇక్కడ 7 ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ వేసుకున్నాం కదా, ఇలా పట్టుకోవటమేను. చూడండి, లేదు మీకు ఎగ్జాక్ట్లీ వస్తుంది అనుకుంటే 7 ఇంచెస్ దగ్గరకు మార్క్ వేసుకున్న తరువాత చూడండి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసి ఇలా గీసుకొని మనం బ్యాక్ నెక్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకుని ఈ షేప్ గీసుకోవటమేను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి ఇది నెక్ కదా, నెక్ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు లేదు అంటే మీరు ఇలా పట్టుకొని కూడా మార్క్ వేసుకోవచ్చండి. చూడండి, ఇలా పట్టుకొని కూడా మార్క్ వేసుకోవచ్చు. తరువాత 4 హుక్స్ దగ్గరికి 1 2 3 4 హుక్స్ దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 4 హుక్స్ దగ్గరికి వేసుకున్న తరువాత ఇక్కడ ఎంత ఉందనేది మనము మార్క్ వేసుకుందాం. చూడండి ఒకసారి, ఈ పట్టీ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూద్దాం. ఇప్పుడు విత్ ఖర్చుతో తీసుకోవాలండి. ఇది ఖర్చు ఉంది కదా, పైకే ఉంది కాబట్టి చూడండి, చూడండి 7 ఇంచులు ఉంది. ప్లస్ ఈ ఖర్చు వస్తుంది కదా ఒక 1/2 ఇంచు. ఈ ఖర్చుని ఆల్రెడీ మనం ఇక్కడ కొలుస్తున్నాము. ఇప్పుడు 7.5 రావాలండి. ఇక్కడ 7.5 తీసుకుందాము. చూడండి, 7.5 తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ కి మధ్యలో పట్టుకొని ఇక్కడ షేప్ ఉంది కదా, కింద షేపు అక్కడ పట్టుకొని ఇలా చూసుకోవాలండి. లాగితే చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఎంత వచ్చింది అనేది చూపిస్తాను మీకు. మినిమం 12 ఇంచెస్ వస్తుందండి. చూసారు కదా, 11.5 వచ్చింది. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు, 12.5. యాక్చువల్ గా మినిమం, ఇది నాది చిన్న బ్లౌజు, మినిమము 12 ఇంచెస్ లెంత్ వస్తుంది. ప్లస్ ఖర్చు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా బ్లౌజ్ కి మాత్రము 12.5 ఇంచ్ ఉందండి.
చూడండి ఇక్కడ మిడిల్లో తీసుకోవాలని చెప్పాను కదా, మిడిల్ నుంచి ఇక్కడికి 12.5 దగ్గరికి తీసేసుకున్నాము. చూడండి ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా మనము, ఈ మార్కు మొత్తము చూడండి ఇలా జాయింట్ వేసుకొని, ఇప్పుడు బ్యాక్ కంటే ఫ్రంట్ ఒక 1/2 ఇంచు తక్కువ వస్తుంది కదా అండి, షేప్ తీసుకోవాలి కదా మనము. చూడండి మనము 5.5 ఇది గీసేసుకున్నాం కాబట్టి ఇంకేమీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇప్పుడు దీన్ని మనము కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ షేప్ వస్తుంది కదా అండి, ఈ షేప్లు ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇది మాత్రము ఇది కుదిరితేనే కరెక్ట్ గా బ్లౌజ్ ఫ్రంట్ కుదురుతుందండి, లేదంటే కుదరదు. ఇప్పుడు చూడండి హుక్కుల వైపు తీసుకోవాలండి, హుక్కులు పట్టి వైపు తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఎంత ఉంది, 2.25 ఇంచు ఉందండి. ఇక్కడికి 2.25 ఇంచు దగ్గరికి ఒక మార్క్ వేసుకుందాము మనము. చూడండి 2.25. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచ్ ఖర్చు ఉండాలండి. ఇక్కడ ఈ మార్క్ వేసుకున్న తరువాత నేను 2.5 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ అయినా పర్వాలేదండి, చూసారు కదా. ఇప్పుడు ఈ 2 డాట్స్ పట్టుకోండి, ఇలా చూడండి, 2 ఒకే దగ్గరకు వచ్చే విధంగా పట్టుకొని ఈ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. నాది 2 ఇంచెస్ ఉందండి. చూడండి 1.25 ఇంచు ఉంది, 1/4 ఇంచు ఖర్చు వస్తుంది కదా, 2 ఇంచెస్. అప్పుడు 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకుందాము. మార్క్ వేసిన తర్వాత చూడండి ఇలా అన్నారంటే గోటితో, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇదిగో, లేదా ఒక స్కెచ్తో వేసుకున్నారంటే మీరు. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ వేయాలండి, దీనిని ఈ మార్క్ని ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటే మీరు కరెక్ట్గా ఇవి ఉన్నాయి చూడండి, ఇక్కడ హెడ్జెస్ కరెక్ట్గా చక్కగా ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇలా క్రాస్గా చూడండి. ఇక్కడ ఒక మార్క్ వేద్దాము. ఇక్కడ ఒక మార్క్ వేసిన తర్వాత ఈ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలండి. చూడండి 4 ఇంచెస్ ఉందండి విత్ ఖర్చుతోటి. ఇప్పుడు నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది మీ బ్లౌజ్కి ఎలా ఉంది అనేది చూసుకొని మీరు మార్క్ చేసుకోవాల్సి వస్తుందండి. నా బ్లౌజ్కి మాత్రం 4 ఇంచెస్ ఉంది, నాకు ఇది సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈ పార్ట్ని ఇలా మిడిల్కి తీసేసుకోండి. ఇది ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ వేయండి. ఇక్కడ నుంచి ఈ లెంత్ ఎంత ఉంది అనేది చూద్దాము మనము. ఈ లెంత్ చూడండి, నాది 2.5 ఇంచ్ ఉందండి. 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇంచు మనము మడిచి కుట్టడంలో కట్టే 2.5 ఇంచ్ ఉంది. 2.5 ఇంచ్కి ఒక మార్క్ వేసేద్దాము. ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అలానే మార్క్ వేసుకోవాలి. ఇంక ఇది నేను స్టిచ్చింగ్ లో చూపిస్తానండి. ఇంకా ఈ కింద షేప్ పట్టీ కోసం మనం కట్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు మనము షేప్ పట్టీ కట్ చేసుకుందాము. షేప్ పట్టీకి
4 పొరలు కావాలండి క్లాత్. నాకు ఉంది కాబట్టి ఒకే లైన్ మీద తీసుకుంటున్నాను, లేదంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 లైన్లు తీసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని కాజాల పట్టి వైపు తీసుకోండి. చూడండి ఎంత ఉందో, 3.5 ఇంచ్ ఉందండి పొడవు. వెడల్పు వచ్చేసి 8.5 ఉంది విత్ ఖర్చుతో. 3.5 ఇంచ్ ఇక్కడ తీసుకుందాము. ఇప్పుడు 8.5 ఇంచ్ పొడవు ఉందండి. నేను 9 తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కటింగ్ లోకి వెళ్ళిపోతుంది. కనిపిస్తూ పెన్తో చూపిస్తున్నాను. ఓకేనా, ఇది 3.5 ఇంచ్ అండి స్టార్టింగ్ వైపు. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుందామండి. ఓకేనా, ఇప్పుడు 2.25 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకుందాము. ఇక్కడ చూడండి షేప్ అనేది ఇక్కడ మనం ఇది ఎంతకి తీసుకుంటున్నామో 3 ఇంచెస్ దగ్గరకి తీసుకుంటుంటే, ఇది 3 ఇంచ్కి 2.25 ఉంది కదా మంది, 2.25 ఇంచ్ దగ్గరకే ఈ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఉంది చూడండి, 3 ఇంచెస్ ఉంది. అప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలండి మనము. చూసారు కదా. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలిపేద్దాము. ఇది కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనము. చూడండి రెడీ అయిపోయింది కటింగ్. ఇప్పుడు అది ఒకదానికి, అది ఒక సైడు ఇది ఒక సైడ్ వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు మనము ఇక్కడ మార్క్ వేసుకుందాం. ఎందుకంటే ఈ మార్క్ అనేది ఇక్కడికి రావాలి, కన్ఫ్యూజన్ లేకుండా అండి. ఇది 2 ఎందుకు తీసుకున్నాను అంటే, నేను మామూలుగా 2x2 బ్లౌజ్కి అయితే ఇవి ఇంకో 2 పీసులు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుందండి. ఇలానే ఇదొకటి కదా, ఇలానే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లైనింగ్, నేను ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇది లైనింగ్ కాబట్టి ఆ పైది కూడా వస్తుంది కదా, అందుకనేసి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. ఇప్పుడు ఇంకా ఇది లైనింగ్, దీన్ని పెట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసేసుకొని జాయింట్ వేసేసుకోవటమేనండి అంతా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నదంతా జాయింట్ వేసుకోవటమే. అదంతా నేను మీకు స్టిచ్చింగ్ లో చూపిస్తాను. ఇక మీకు నేను కటింగ్ ఏది చూపించాలి అంటే నెక్ పీస్ ఒక్కటి చూపించాలండి. అది నేను పైపింగ్ వేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో చూపిస్తాను, నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపించేస్తాను. జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనది కటింగ్ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను నేను. కింద మాత్రము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుందామండి, ఎందుకంటే దాన్ని స్టిచ్చింగ్ లో చూపిస్తాను నేను మీకు. ఓకేనా, ఇప్పుడు ఇంకా కట్ చేసేసుకోవటమేనండి. ఈ నెక్కును మాత్రం నేను కట్ చేయట్లేదు, జాయింట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం దాన్ని. వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తానండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.